అంటే ఏంటి అర్జున్, అంటే బ్రేకప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అసలు? ఏమన్నా అవ్వచ్చు. సరే మీకు బ్రేకప్ అయింది, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నా సైడే మిస్టేక్ ఉంది, లేదు అదర్ సైడ్ ఉంది అని? బోత్ సైడ్స్ ఉంటాయి మిస్టేక్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ టూ సైడెడ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ అప్, విచ్ మీన్స్ మిస్టేక్స్ ఆర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఈదర్ ఒకళ్ళు తప్పు చేసి ఉంటారు ఆర్ ఇద్దరు తప్పు చేసి ఉంటారు. మ్యూచువల్ ఎఫర్ట్స్ ఉండాలి. కొంతమంది టైం ఇవ్వట్లేదని బ్రేకప్ చేసుకుంటారు, కొంతమంది కేర్ చేయట్లేదని బ్రేకప్ చేసుకుంటారు. అవన్నీ చిన్న సిల్లీ రీజన్స్ అనిపిస్తుంది నాకు. టైం ఇవ్వట్లేదు అని అంటే, ఇప్పుడు అది నిజంగా వర్క్ లో బిజీ ఉంటే టైం ఎట్టిస్తాడు? షీ నీడ్స్ టు అండర్స్టాండ్. నో, ఆ అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఉండాలి అటు సైడ్ నుంచి. అమ్మాయి నుంచి అదే అప్పుడే కదా అండర్స్టాండింగ్. ఇప్పుడు వాడు ఫ్రీ ఉన్నప్పుడు టైం తనకే ఇస్తే ఏదో కనెక్ట్ అయినట్టుంది ఇక్కడేదో అండర్స్టాండింగ్ బోత్ సైడ్స్ నుంచి ఉండాలి. ఇప్పుడు వాడు తప్పు చేశాడు, వాడు రియలైజ్ అయ్యాడు, అపాలజైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, తను కూడా అర్థం చేసుకోవాలి. తను అర్థం చేసుకోలేకపోతే అయిపోయాయి. ఆ అమ్మాయి తప్పు చేసింది, వీడు అర్థం చేసుకోవాలి, వీడు ఈగోకి పోకూడదు. రెండు సైడ్స్ నుంచి యాక్సెప్టెన్స్ ఉండాలి. కానీ ఒక అబ్బాయి బ్రేకప్ చేసుకున్న తర్వాత అమ్మాయిని ఇట్లా చులకనగా మాట్లాడేస్తూ ఉంటారు. అది ఇట్లా, ఇది ఇట్లా, ఇట్లా చాలా జరుగుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్ లో. అమ్మాయిలు కూడా మాడతారులే అమ్మాయిలు కూడా. అమ్మాయిలు కూడా వాడు ఇట్లా చేశాడు, ఆ అమ్మాయితో తిరిగాడు, ఈ అమ్మాయితో చాట్ చేశాడని ఇట్లా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను నోటితో ఇంకా ట్రూత్ అందరికి తెలుస్తుంది. నువ్వు చెప్పినంత మాత్రాన, ఒకళ్ళిద్దరు చెప్పినంత మాత్రాన వాళ్ళు నమ్మితే ఇంకా వాళ్ళ ఇష్టం. ఈ పర్సన్ గురించి వాడి సర్కిల్ వాళ్ళకి తెలుస్తుందిగా, వాడు ఎలాంటి మనిషి అన్నది. అలా అని చెప్పి అమ్మాయి చెప్పినంత మాత్రాన, ఓడి అబ్బాయి చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు కదా. అండ్ ఇట్ డైస్ డౌన్ న్యాచురల్లీ. యూనో, ఎంతసేపు మాడుకుంటారు, మా అయితే 5-10 రోజులు మాడుకుంటారు, తర్వాత అందరు మర్చిపోతాయి, వాడి పని ఆడిదే. అంటే ఇలా బ్రేకప్ అయినప్పుడు మ్యూచువల్గా బ్రేకప్ అయ్యి హెల్దీ టర్మ్స్లో అయితే బాగుంటుంది. నాకు ఒక్కటే మ్యూచువల్ బ్రేకప్ అయింది, హెల్దీ టర్మ్స్లో అయిపోయింది. సో మిగతా అన్ని వన్ సైడెడే. నా కర్మ ఏంటంటే, నేను నా ఇంజనీరింగ్లోనో ఇంటర్మీడియట్లోనో ఒక 2-3 అమ్మాయిలకు నో చెప్పా. వాళ్ళు ప్రపోజ్ చేస్తే వాళ్ళు నన్ను బాగా తిట్టుకున్నారు. వాళ్ళు ఐ థింక్ శాపాలు పెట్టినట్టున్నారు, వీడికి లైఫ్లో మళ్ళీ లవ్ దొరకకూడదు అని చెప్పి. సో అప్పటి నుంచి నేను ఎవరు ట్రై చేసినా కానీ అంటే నో చెప్తున్నారు. సో అబ్బాయిలు ఇప్పటి నుంచి ఎవరైనా అమ్మాయి వచ్చిందనుకో సాఫ్ట్ గా హ్యాండిల్ చేయండి, కానీ నో అని టక్మని చెప్పకండి. ఎందుకంటే మీరు ఎవరికి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నో అని చెప్తారు. నేను చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తా, అయినా కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు.